హాయ్ అండి, ఈ డిజైన్ చూస్తారా? హాఫ్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా హాఫ్ వేయాల్సి ఉందన్నమాట. వేస్తుంది చూడండి, దగ్గరగా చూపించాను చూడండి. డిజైన్ ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉందండి. అసలు థిక్నెస్ చూసారా ఎంత బాగుందో. మధ్యలో వచ్చేసి మనకి ఇవి ముడికుట్లు అనమాట. ఈ శారీలో కలర్స్ వచ్చేసి మనకి అస్సలు లేవండి, 2 కలర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఒకటి గ్రీన్ కలర్, 2 గోల్డ్ కలర్ అనమాట. ఈ శారీ బార్డర్ పైన మనం గోల్డ్ వేసామంటే గిన అసలు కనిపించదు అనమాట. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే గిన మొత్తం శారీ కలరే వేసేసాను డిజైన్ మొత్తము. ఇక్కడ వచ్చేసి మధ్యలో ఈ ముడికుట్టికి మాత్రము మనము సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసామన్నమాట. ఇక్కడ ఈ డిజైన్ బ్లౌజ్ డిజైన్ ఉంది కదా, ఈ సెల్ఫ్ డిజైన్ మనకి కలర్ ఇక్కడ మనం ఇచ్చేసామన్నమాట. అందుకని చెప్పేసి కొంచెమైనా లుక్ ఉందండి, లేకుంటే గిన అసలు లుక్ వచ్చేదే కాదు. మనం శారీలో కలర్స్ లేనప్పుడు ఇలా కూడా మనము చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఫుల్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, ఫుల్ డిజైన్. ఓకేనా? ఎల్బో హ్యాండ్ అండి ఇది వచ్చేసి. శారీస్ వచ్చేసి ఇది అనమాట. శారీ వచ్చేసి ఇది. ఈ 3 బ్లౌజెస్ వేయాలి, ప్లస్ ఇంకొక శారీ కూడా ఈవినింగ్ తీసుకొని వస్తారండి, అది కూడా వేయాల్సి ఉంటుంది అనమాట. మ్యారేజెస్ శారీస్ అనమాట ఇవి. వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ అనమాట. 3 అక్క చెల్లెలు అండి వీళ్ళు. ఆ 3 అక్క చెల్లెలు సేమ్ డిజైనే వేయండి అక్క 3 శారీస్కి. ఇంకొక శారీ మాత్రం సపరేట్గా అది వేరే డిజైన్ వేయండి అని చెప్పేసి చెప్పారనమాట. నేను ఇలాంటి సెల్ఫ్ డిజైన్ ఇచ్చినప్పుడు డిజైన్స్ ఎందుకు వద్దంటాను అని అంటే గిన మనం ఎంబోజింగ్గా కనిపించదండి. డిజైను మనము వేస్తాం కదా, ఎంబోజింగ్గా కనిపించదు అనమాట. అందువల్లనే ప్లెయిన్ క్లాత్ తెచ్చుకోండి, ప్లెయిన్ క్లాత్ మీద అయితే గిన వేసిస్తాము అని చెప్పేసి నేను చెప్తాను. లేదాక అదే శారీ పైన వేయండి అని అంటే గిన వేసిస్తాం, మాకేం అభ్యంతరం లేదు. ఏమంటే ఇలా కనిపిస్తుంది అనమాట. బట్ ఏంటంటే గిన ఇది ఆపోజిట్ ఉంది కదా, గ్రీన్ కాబట్టి మనకి కొంచెం బాగా కనిపిస్తుంది డిజైన్. దీనిపైన సెల్ఫ్ డిజైన్ ఇచ్చినా కూడా బ్లౌజ్ పీస్కి చాలా బాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి, సూపర్ డూపర్గా ఉంటుంది. ఓకే, వీడియోకి నేను నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.